భారతీయుడు 2 ఫెయిల్యూర్ కావడంతో గేమ్ చేంజర్ కు లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోంది. అందుకే శంకర్ ఇమిడియట్ గా రామ్ చరణ్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. భారతీయుడు 2 రిలీజ్ కు ముందు వరకు గేమ్ చేంజర్ పై అప్డేట్ అడిగితే ఇంకో 6 నెలలు టైం కావాలన్నాడు శంకర్. ఇప్పుడు దిల్ రాజు మరో 5 నెలల్లో సినిమా రిలీజ్ అంటున్నాడు. RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. వచ్చే క్రిస్మస్ కు కలుద్దామంటూ స్వయంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ధనుష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి, అక్కడ రామ్ చరణ్ అభిమానులు ఉండటం ఏంటి, దిల్ రాజు వెంటనే గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వటం ఏంటి, అంతా విచిత్రంగా ఉంది అంటున్నారు చరణ్ అభిమానులు. గత ఏడాది కాలంగా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ చేయని రచ్చలేదు, హంగామా లేదు, ట్రెండింగ్ లేదు, అంతా చేసి అలసిపోయారు. ఇక గేమ్ చేంజర్ ఈ ఏడాది రిలీజ్ కాదు అనుకున్నారు. ఇంతలో దిల్ రాజు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. వచ్చే క్రిస్మస్ కు కలుద్దామంటూ తీపి కబురు చెప్పాడు. మధ్య కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఫేవరెట్ గా మారింది. అందుకే ఏడాది మొత్తంలో ఏ పండక్కి కనిపించని కాంపిటీషన్ పొంగల్ కు కనిపిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి కూడా చాలా చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఆ సంగతిని పక్కన పెడితే సంక్రాంతి తర్వాత టాలీవుడ్ ఎక్కువగా క్రిస్మస్ సీజన్ ను కలవరిస్తోంది. క్రిస్మస్ పండక్కి ముందుగా పుష్ప 2 రిలీజ్ కావాల్సింది. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తోంది. ఆగస్టు 15 నుంచి పుష్ప 2 పోస్ట్ పోన్ కావడంతో క్రిస్మస్ సీజన్ లోనే రిలీజ్ అవుతోంది అనుకున్నారంతా. కానీ బన్నీ ఎవరు ఊహించని విధంగా డిసెంబర్ 6న పుష్ప 2 ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో క్రిస్మస్ సీజన్ కు ఇటు రాబిన్ హుడ్, అటు తండేల్ హీరో నాగ చైతన్య కర్చీఫ్ వేసేశారు. క్రిస్మస్ సీజన్ కు వచ్చిన సినిమాకు సంక్రాంతి సీజన్ వరకు తిరుగుండదు. వరుస హాలిడేస్, ఫెస్టివల్ డేస్ కలిసి వస్తుండటంతో ఆడియన్స్ ఎక్కువగా సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. అందుకే స్టార్ హీరోలు ఎక్కువగా ఈ సీజన్ ను ఇష్టపడతారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కు ఏరి కోరి ఇదే సీజన్ లో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాడు. క్రిస్మస్ సీజన్ లో గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయడంతో పాజిటివ్ టాక్ కలిసొస్తే సంక్రాంతి సీజన్ వరకు వసూళ్లకు డోకా ఉండదు. క్రిస్మస్ సీజన్ లో గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. బాగానే ఉంది. కానీ ఇదే సీజన్ లో వస్తూ ఉన్న భారీ చిత్రాలను గేమ్ చేంజర్ ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో ఆమిర్, హాలీవుడ్ లో లయన్ కింగ్ గేమ్ చేంజర్ స్పీడ్ కు బ్రేక్స్ వేసే అవకాశాలున్నాయా? భారతీయుడు సీక్వెల్ ఫెయిల్యూర్ తో అర్జెంటుగా గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు శంకర్. అందుకే క్రిస్మస్ సీజన్ లోనే మూవీ రిలీజ్ అంటున్నాడు. అయితే సేమ్ సీజన్ లో ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అయిన సినిమాలను శంకర్ ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్, తిరుగులేని పాన్ ఇండియా స్టార్. అలాంటి హీరో కొత్త సినిమాను సాక్షాత్తు అమెరికాను కొత్త చిత్రానికి పోటీగా విడుదల చేయబోతున్నారు. 2 ఏళ్ల క్రితం లాల్ సింగ్ చద్దా తీసి చేతులు కాల్చుకుని ఇప్పుడు సితారే జమీన్ పర్ చిత్రంతో తిరిగొస్తున్నాడు అమీర్. పైగా క్రిస్మస్ సీజన్ అమీర్కు బాగా కలిసొచ్చిన సీజన్. ఇదే సమయంలో అమీర్ చిత్రానికి పాజిటివ్ టాక్ పుట్టుకొస్తే ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై పడుతుంది. నార్త్ మార్కెట్ లో రామ్ చరణ్ సినిమా కలెక్షన్స్ కు బాగా ఎఫెక్ట్ పడుతుంది. పైగా అమీర్ ఖాన్ తో పాటు వరుణ్ ధావన్ నటిస్తున్న బేబీ జాన్ కూడా ఇదే సమయంలో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు హాలీవుడ్ నుంచి డిజ్నీ నిర్మిస్తున్న బిగ్ ఫిల్మ్ ముఫాసా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. 2019లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ది లయన్ కింగ్ కు ముఫాసా అఫీషియల్ సీక్వెల్. గతంలో విడుదలైన లయన్ కింగ్ ఇండియాలో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై పడుతుంది. ఈ లెక్కలన్నీ వేసుకుని పుష్ప 2 రిలీజ్ ను డిసెంబర్ మొదటి వారానికి ప్లాన్ చేశాడు బన్నీ. కానీ రామ్ చరణ్ మాత్రం క్లాష్ కు సై అంటున్నాడు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతోంది, ముందు సెంటిమెంట్ యాంగిల్ చూస్తారు. ఇప్పుడు గేమ్ చేంజర్ కు కూడా ఒక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ కుదిరింది. 2016లో రామ్ చరణ్ నటించిన ఫిల్మ్ తో కనెక్షన్ కుదిరింది. పైగా మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 2016 డిసెంబర్ 9న రిలీజ్ అయింది ధృవ మూవీ. చరణ్ ను కొత్తగా చూపించి మెగా పవర్ స్టార్ కు కావలసిన హిట్ అందించాడు సురేందర్ రెడ్డి. 2016 క్రిస్మస్ సీజన్ కు ధృవ దుమ్ము రేపితే 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150తో చిరు బిగ్ స్క్రీన్ పై తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు హిస్టరీ మరోసారి రిపీట్ అవుతోంది అంటున్నాడు దిల్ రాజు. ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ కు గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 10కి మెగాస్టార్ నటిస్తోన్న విశ్వంభర విడుదల ఉంది. సో 2016-2017 మెగా ఫెస్టివల్ మరోసారి తిరిగి రానుంది. ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్డే కు విశ్వంభర టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. వీరిద్దరి కంటే ముందే బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు మరో మెగా హీరో అల్లు అర్జున్. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కానుంది. సో డిసెంబర్ మొదటి వారంతో మొదలయ్యే మెగా సెలబ్రేషన్స్ సంక్రాంతి సీజన్ దాటి కొనసాగుతాయి అన్నమాట. రాజమౌళి అంటే బాక్సాఫీస్ బాద్షా, రికార్డుల రారాజు. ఇండియన్ సినిమాను రూపురేఖలను మార్చిన ఘనుడు.
ఇప్పుడు ఈ దర్శక ధీరుడు ఓటీటీలోకి అడుగు పెడుతున్నాడు. తన కథను చెప్పబోతున్నాడు. మరి ఓటీటీలోనూ జక్కన్న సరికొత్త సంచలనాన్ని సృష్టిస్తాడా? అలాగే ఆగస్టు 2 వరకు వెయిట్ చేస్తే ఆ విషయం తెలిసిపోతుంది. రాజమౌళి గురించి అన్నీ తెలుసు అనుకుంటున్నారా? అతను కథలు చెప్పే విధానం, హీరోయిజం ను ఎలివేట్ చేసే విధానం, మేకింగ్ లో కొత్త విధానం అన్నీ తెలుసు అనుకుంటున్నారా? అయితే తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అంటోంది నెట్ఫ్లిక్స్. ఆగస్టు 2న నెట్ఫ్లిక్స్ రాజమౌళిపై డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు మీరు చూస్తూ వచ్చిన డాక్యుమెంటరీలు వేరు, మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీ వేరు. రాజమౌళిపై డాక్యుమెంటరీ అంటే కెమెరూన్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ప్రభాస్, రామ్ చరణ్, తారక్ దర్శక ధీరుడి మేకింగ్ పై తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. ఓ విధంగా ఓటీటీ వరల్డ్ లోనే ఈ రేంజ్ లో స్టార్ పవర్ చూపించిన డాక్యుమెంటరీ ఇదే అనుకుంటా. రాజమౌళి గురించి అన్నీ తెలుసు అనుకుంటున్నారా? అతను కథలు చెప్పే విధానం, హీరోయిజం ను ఎలివేట్ చేసే విధానం, మేకింగ్ లో కొత్త విధానం అన్నీ తెలుసు అనుకుంటున్నారా? అయితే తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అంటోంది నెట్ఫ్లిక్స్. ఆగస్టు 2న నెట్ఫ్లిక్స్ రాజమౌళిపై డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు మీరు చూస్తూ వచ్చిన డాక్యుమెంటరీలు వేరు, మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీ వేరు. రాజమౌళిపై డాక్యుమెంటరీ అంటే కెమెరూన్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ప్రభాస్, రామ్ చరణ్, తారక్ దర్శక ధీరుడి మేకింగ్ పై తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. ఓ విధంగా ఓటీటీ వరల్డ్ లోనే ఈ రేంజ్ లో స్టార్ పవర్ చూపించిన డాక్యుమెంటరీ ఇదే అనుకుంటా.